పేద ప్రతి మహిళకి రూ. 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న చంద్రబాబు గారు, ఆ తర్వాత అధికారంలోకొచ్చాక ఆ 6 సూపర్ 6లో నుంచి అది తీసేసి, దాన్ని ఏదైతే P4 అని పెట్టి ఎవరో ధనవంతులొచ్చి పేదలను ఆదుకుంటారు అని పెట్టి చేసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోయిందట. పేదలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4ని ఉద్యమంలా నిర్వహించాలని చంద్రబాబు సూచించారట నిన్న. P4 కార్యక్రమం ప్రారంభించి మార్చి 30 నాటికి ఏడాది అయిపోయిందట. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించారట. తిరుపతిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి స్వయంగా తనే అటెండ్ అవ్వబోతున్నాట. ప్రణాళిక విభాగం అధికారులతో క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించి తొలి ఏడాదిలో ఇప్పటికే 2.5 లక్షల మంది పేదల జీవితాలు వెలుగులు వచ్చేసినాయట. బంగారు కుటుంబాలకు చేయూత ఇవ్వడంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకి అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారట. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరిట అవార్డులు ఇవ్వబోతున్నారట. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట ఒక అవార్డు, మరో 3కి ప్రశంసా పత్రాలు ఇవ్వబోతున్నారట. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శులకు సర్టిఫికెట్లు అందించబోతున్నారట.